ఏపీ అసెంబ్లీ స్పీకర్ వైపాకా నేత తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఈయనకు గురువారం రాత్రి నీరసంగా ఉండడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావులు పలు వైద్య పరీక్షలు చేసి క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే వైద్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందవద్దని ఒకరోజు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్యాత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చెలిక వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి ఆయన జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. చంద్రశేఖర్ రెడ్డి పిఏ ఘటనా స్థలంలోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5గురు ఉండగా గాయపడిన వారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ తలకు గాయాలు కావడంతో ఆయనకు కూడా వైద్యం అందిస్తున్నారు. కాగా విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏపీ స్పీకర్ తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం బాగోకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఏపీ స్పీకర్ కు ఆసుపత్రి డాక్టర్లు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కండిషన్ ఎలా ఉందనే విషయంపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు తమ్మినేని సీతారాం ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో రావాలని కోరుకుంటున్నారు.